వెల్కమ్ టు కలగూరగంప. మన దగ్గర అరటి గెలలు వచ్చినాయి. అరటి గెలలు అంటే మళ్ళీ పండ్ల అరటికాయలు కావు, అన్ని కూరయే. బట్ కూర ఏం చేసుకుందాం, మనకు వండనీకే రాదు, పెట్టనీకే రాదు, తినీకే రాదు. సో మాగేద్దాం. మాగేస్తే పండ్లు అయితే అందరం మంచుకొని తింటాం. 1 2 3 గెలలు ఉన్నాయి, ఇంత పెద్దగా ఉన్నాయి. కూర అరటికాయలు పండ్లు తింటే మాత్రం ఒక్కటి తింటే కడుపు నిండిపోతుంది, అంత బాగుంటాయి. టేస్ట్ ఉంటుంది, నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది. చాలామంది తినరు కానీ నాకు బాగా అనిపిస్తుంది అది. సో ఇంత పొడుగా పోయినాయి. ఇప్పుడు ఎగిరెగిరి మా వాళ్ళు గెలలు కొట్టలేరు కాబట్టి కిందికి వెళ్ళి కట్టె కొట్టేసి మెల్లగా గెల దించుకుంటాము. అదర్వైజ్ ఏందో కోతుల్లాగా పొడుగుగా పోయి ఆడొక్క గెల వేస్తుంది. దీని కూడా ఎర్ర స్టార్ట్ అయింది. లాస్ట్ టైం ఎర్ర అరటిపళ్ళు తిన్నాం కదా, భలే ఉండే. 1 2 3 హస్తాలు వేసినాయి, ఇంకెన్నిటి వస్తాయో చూడాలి. ఇది కానీ ఇంత పెద్దగా ఉండేది ఉంటుంది ఒకటి వెరైటీ, అది తెచ్చినా చూడాలి హైబ్రిడ్. మరి అదైనా కాదంటే తెలియదు మనకు. సరే ఏంటి వెద్దారాజు, మా ఆయన కాఫీ తెస్తున్నాడు. వీళ్ళు గొడ్డలు దేనికి వేరే, మా ఆయనకు కాఫీ తెస్తున్నాడు, నేను కాఫీ తాగేస్తాను. వాళ్ళ కింద ఏం కొడతారు, అన్ని చిట్లు తిట్టరు లేకపోతే కత్తితోటి. ప్రతిసారి ఇట్లా మంచి పెళ్ళాం దొరకని, జన్మ జన్మలకు నేనే దొరకండి. మంచి పెళ్ళం అంటే మళ్ళీ ఇంకెవరు కాదు, నేనే. నేనే మంచి పెళ్ళాన్ని, ఇది ఫిక్స్. మీ వాళ్ళు ఎవరు కాఫీలు తెచ్చారే మీ మాట అంటే మళ్ళీ వాళ్ళే దొరుకుతారని. సూపర్ ఉంది బా. 3 రోజుల తర్వాత తాగుతున్నా. బ్యాన్ చేసింది ఇంట్లో చాయ్. వద్దన్నబ్బా, నేను కూడా తాగాను, నువ్వు కూడా తాగు. ఏం కాఫీలు తాగుతామని అన్న అంటే పొద్దున్న ఒకటి తాగుతాము, పొద్దున్నకి తాగుతాం, లేకపోతే లేదు. కానీ అయినా సరే ఎందుకులే బంద్ చేద్దామని చెప్పిన. 3 రోజులు చేసి 4వ రోజు భగ్నం చేసేసాను. ఎగ్జామ్ మంచిగా రాసి కూర్చొని వావ్, పొడి వంకాయలు స్టార్ట్ అయినాయి. ఫ్రైకి సూపర్ ఉంటాయి. కొట్టినాకనే పోతాం, చెట్టు కొట్టినాకనే గెలవస్తుంది. అది కూడా పోతుంది, ఆయన తగిరిగుతుంది. యువతలో ఒక తీసుకుందా ఆయన ఫస్ట్ ఇది కొట్టిండనా. ఓకే, మీతో ముచ్చట్లు కొట్టి నీకు వస్తాయి. ఇక్కడికైతే ఇవి పర్లేదు, ఏం లేదు. నాకేం చేసి చెప్పండి. అవు మొత్తం మీద పడుతుంది రాజు, గబుక్కున పడుతుంది. ఆయన గబ్బా ఎర్రది వస్తుంది చూడు, పెద్దగా అయిపోయింది. ఆ చిన్న కవర్లది ఒకటి పెట్టిన, నిజంగా కవర్లకి వెళ్ళి తీస్తే ఎంత అవుతుంది అన్నట్టు. వీనే ఉండు రాజు, గెల తీసుకుందాం. గెల తీసుకున్నాక కొడదాం. నా చెట్లు, మా టమాటా చెట్లు. ఆపు, వావ్ ఆగిపోయింది అది. షర్ట్ ఖతం, ప్యాంట్ ఖతం. షర్ట్ 4 5 చున్నీలు పోయినాయి, మీ 2 షర్ట్లు పోయినాయి. అవి కూడా తెల్లయి. జాగ్రత్త, మీద వేసుకోకండి. ఖతం. మెల్లగా దించాలి. గెలగొట్టిండ్రని ఏడుస్తుంది పాపం. అది ఇట్లా తీసుకుందా, మీద మీద పడుతున్నాయి. తిమ్మారెడ్డి ఈ కట్ట తీస్తున్నా. బరువు బా గిద్ది పెడుతున్నా. ఈ మిరప చెట్లు ఎప్పుడు చక్కగా ఇప్పుడు ఆ పెద్దదాని కత్తుంది. కిందికి ఎంత కోసుకుంటూ పోతావు, వాడికే కట్ చేయి. మెల్ల కట్టే తిమ్మారెడ్డి కట్టింది అది. అట్టి చెట్లు పెంచుడు ఒక ఎత్తు, కాయలు దింపుడు ఒక ఎత్తు, తినుడు ఒక ఎత్తు, మాగేసుడు ఒక ఎత్తు. తినేదే ఉందిలే, అందరికి ఇస్తే ఒకటి అయిపోతుంది. కానీ
మెల్లగా మెల్లిగా రాజు, చెప్పులు జారుతాయి. 20 కిలోలు ఉంటుంది, 20 కిలోలు. రాజు తీసి నీ వెనకకు రావాలి నువ్వు. మీద పడతాయి, ఇద్దరి మీద పడతాయి. ఏం కాదులే, టెన్షన్ పడకు. ఒక్క వేటుకు దిగాలి, ఒక్క వేటుకు దిగాలి. అది ఆడినామంటే ఆడే పడతాయి పాలు. ఏం పడదు, కొట్టు. పడితే చెట్ల మీద పడితే చెట్ల మీద పడుతుంది. నువ్వేం కాదు, నువ్వు ఇది చేయకు. ఇడు ఇడు. అరే ఇక్కడ ఏ రాదు. అవతల దాని మీద కోగల అటు నుంచి కొట్టు. ఎంత పరుపు ఉంది, దానికి సపోర్ట్ ఉంది. అది ఆ కట్టే దానికి సపోర్ట్ పెడితే ఏమో. చెట్టు 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 నా చెట్టు. కట్టే నువ్వు పడ్డమేమో అనుకున్నా. 3వ గిల. ఒక్కటే 2 ఇవి ఇప్పాల రాజు, తిమ్మారెడ్డి. ఇది ఇప్పాలి, 1 నిమిషం. వేరే చెట్టు పోతుంది. ఇది వెనక్కి అనుకోవాలనా? ఇది ఇప్పాల. ఇగో ఇది వైర్ ఇప్పాల. ఇట్లా వెళ్ళి లాక్కుందాం. నెట్టు 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 సలహాలు ఇస్తా అంతే. కాదు, బరువు పనులు చేసేటప్పుడు ఉట్టిగా వదిలేటోళ్ళు ఒకరు ఉంటారు, పని చేసేటోళ్ళు ఒకరు ఉంటారు. మెల్లగా మెల్లగా తీసి కింద అడ్డం పెట్టేసేది. మళ్ళీ వస్తుంది. ఈ చెట్లకు పెట్టాలి. ఎట్లయినా ఏదో దొడ్డు చూసి పెట్టేసేయాలి ముందు. ఇక చెప్పినా కదా, అరటి చెట్లు పెంచుడు ఒక ఎత్తు, దాన్ని తెంపే పద్ధతి ఒక యుద్ధం చేసినట్టే ఉంటుంది. అరటి తోటలో ఎట్లా చేస్తారో మరి. రాదు, ఇట్లా వెళ్ళి వస్తుందేమో తిమ్మారెడ్డి. మరి అట్లా రాదు, ఆపోజిట్గా రాదేమో. ఆగా, ఇటు ఇగో తిమ్మారెడ్డి, ఇటు కొట్టు ఇటు కొట్టు ఇటు కొట్టు. ఇటువైపు పడుతుంది కానీ అటువైపు పోతుంది, ఆపోజిట్ సైడ్ అయితే. రాదు రాదు, ఇటే పడుతుంది. ఇటే పడుతుంది. అటు పడుతుంది, అటు అటు పట్టు, అటు పోతుంది, అటు పోతుంది. అటువైపు పాయ్ 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 పాయ్. పంపో. కట్టే 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 తగలగల, నీకు తగలగల. పంపో. గిల కట్ చేసుకుందాం ఫస్ట్. పంపు 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 పంపు. మళ్ళీ గిల ఖరాబ్ అవుతుంది. అర్రే పండైంది. పిలకలు వెళ్ళ పోయమ్మా. పట్టుకుని నిడువిగా. అయ్యయ్యయ్య, మీద వేసుకుంటారు. అయ్యా, చిన్న ఉన్నాయి తెంపిపించారు నన్ను. ఒక యుద్ధం అబ్బా, నిజంగా అరటికేళ్ళకి ఎప్పుడు మాత్రం యుద్ధమే. బట్ ఒక్కటైతే ఒకరికి ఒక్కొక్క ఫ్యామిలీ కూర. ఈ గేలకు కోసిర్రు, ఇంకా దానికి కూడా కోసిండ్రా.
సో ఇదనమాట ఈ సంవత్సరానికి ఇప్పటికి మన అరటి గెలల హార్వెస్టింగ్. అందరికి ఒకటి వస్తాయా మన వాళ్ళకి పండ్లైనాక? ఏమైనా కానీ, లేకపోతే సగం సగం ఇస్తాం, సగం సగం ఇచ్చినా చాలు వాళ్ళకు, అంత బిగ్ బిగ్ ఉన్నాయి అన్నమాట. ఓకేనా, ఇది ఇంతే ముచ్చట. పెంచాలి, ఒకరొక చెట్లు పెంచితే తిప్పలేదో తెలుస్తుంది, పొయ్యి అరటి పండ్లు బార్గెన్ చేసేవాడు తెలుస్తుంది, లెక్క తెలుస్తుంది, అని తెలుస్తాయి. ఓకేనా, ఇదనమాట మా లెక్కలు, మా పంచాయతీలు ఇట్లనే ఉంటాయి. కానీ థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ. మళ్ళీ పండ్లైనాక ఇంకో వీడియోతో కలుద్దాం. ఎందుకంటే మాకు పండ్లై చూపించడే కాదు కదా, పంచుడు, తినుడు, మా కామెంట్లు, కథలు వేరే ఉంటాయి. సో మా పండ్లయ్యేది ఇంకొక ఎపిసోడ్ చేద్దాం. ఎందుకంటే నాకు తెలిసి వారం రోజులు పడుతుంది. పండ్లైనాక ఒట్టి చూపించడే కాదు కదా, మళ్ళీ పంచుకోవాలా, తినాలా, కామెంట్లు చేయాలి, మా ఊళ్ళు లొల్లి పెట్టాలి, మస్తు కథలు ఉన్నాయి అనమాట. కథలన్నీ ఇంకో దాంట్లో చూపిస్తా. ఓకేనా, బాయ్. అయ్యా చూడు ఎంత అసలు ఎంత తీయగా, మామూలు అప్పుడు తిన్నవి వేరు. తీయగా